హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జొన్న రవ్వతో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ జొన్న దిబ్బ రొట్టెని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని తయారు చేయడానికి మనం ముందుగా ఒక కప్పు జొన్న రవ్వని తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఇది మనం మామూలుగా తెల్లజొన్నలు ఉంటాయి కదండి, ఆ రవ్వ. మామూలుగా ఎక్కువ చపాతీ చేస్తుంటాం, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కడిగేసుకున్నాక దీన్ని ఒక 4 గంటల పాటు నాననివ్వండి. ఇప్పుడు ఏ కప్పుతోనైతే జొన్న రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మినపప్పుని తీసుకోండి. ఈ మినపప్పును కూడా ఒక 2-3 సార్లు బాగా కడిగేసేయండి. కడిగినాక దీన్ని కూడా జొన్న రవ్వతో పాటు నానబెట్టాలి. ఇప్పుడు మనకి ఒక 4 గంటల తర్వాత చూస్తే ఈ పప్పు అనేది బాగా నానిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్ అన్ని వంపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మినపప్పును వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పుని ఆ బౌల్లోకి వేసుకోవాలి. అలాగే మనం మినపప్పుతో పాటు జొన్న రవ్వను కూడా నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని కూడా మొత్తం వంపేసుకోవాలండి. ఇందులో కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం తీసేసి మనం మిక్సీ పట్టుకున్న మినపప్పులో దీన్ని వేసుకోవాలి. వాటర్తో పాటు వేస్తే పిండి లూజ్గా అయిపోయి మనకి దిబ్బ రొట్టె సరిగా రాదు. కాబట్టి ఇలా మొత్తం నీళ్ళు లేకుండా తీసేసి ఈ మినపప్పులో వేసుకొని అంతటా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ పిండిని మనం ఒక 7-8 గంటల పాటు నాననివ్వాలి. వీలైతే నైట్ అంతా ఉంచేసేయాలి. మనం ఇడ్లీ పిండి అయితే ఎలాగా నానబెట్టుకుంటామో దోశ పిండి ఇట్లా అలానే దీన్ని కూడా అలా నైట్ అంతా పులవనివ్వాలి. ఇప్పుడు ఉదయాన్నే మనం చూసారుగా ఈ జొన్నపిండి అనేది చక్కగా పొంగుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఈ జొన్న దిబ్బ రొట్టె వేసేటప్పుడు మనం ప్యాన్ని కొంచెం ఎక్కువగా హీట్ అవ్వనివ్వాలి, అప్పుడే మనకి బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ప్యాన్ అనేది హీట్ అయ్యాక ఇందులో మనం కలిపి పెట్టుకున్న జొన్నపిండి ఉంది కదండి, దాన్ని ఒక 2-3 గంటలు వేసుకొని మరి పల్చగా కాకుండా కొంచెం ఉతప్పలా లావుగానే వేసుకోండి. వేసుకొని ఇలా ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం కాలిపోయాక ఇప్పుడు దీని మీద ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసుకొని ఇది మనకి ఒక 2 నిమిషాల తర్వాత ఇలా బాగా చూసారుగా ఇలా మంచి కలర్ వచ్చినాక తింపేసుకోవాలి. ఇలాగే 2 వైపులా బాగా కాల్చుకోవాలి. అంతేనండి, మనకి ఈ జొన్న దిబ్బ రొట్టె అనేది రెడీ అయిపోయింది. ఇలాగే మిగిలిన పిండినంతటిని కూడా ఇలా మనం వేసుకోవాలి. కావాలంటే మీరు ఇంకొంచెం మందంగా కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం జొన్న రొట్టె సరిగా చేయడం అనేది చాలామందికి రాదండి. అలాంటప్పుడు ఇలా మనం వేసుకుంటే ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. కావాలంటే మీరు దీనిపై ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ముక్కలు కూడా చల్లుకోవచ్చు. నేనైతే ఇలా ఓన్లీ జొన్నపిండితోనే వేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో ఫ్రెండ్స్, ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.